Hey guys, what's up? Welcome back to the review of the movie Raja Saab acted by Prabhas garu. And రివ్యూలో వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మై రివ్యూ, నా రివ్యూ అడిగేస్తే ఇంద్ర రివ్యూ అంటే ఇంద్ర ఎలా ఉంది బ్రో మూవీ అంటే యావరేజ్ బ్రో. మరి నా ఎక్స్పెక్టేషన్స్ కంటే అస్సలు మ్యాచ్ కాలే. ఏదైతే నేనైతే భయపడ్డానో అదే అనింది. ఈ రన్ టైం అవర్ ఎప్పుడైతే 3 hours అని వచ్చిందో అప్పుడే కొట్టింది నాకు, ఏదో జరుగుతుందని. అలానే అనింది. సో మూవీ అంటూ అంతా క్రేజీ లేకుండే ఓకే, వన్ టైం అయితే చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇప్పుడు హాలిడేస్ టైంలలో అంటూ ఫ్యామిలీ తోటి వన్ టైం అయితే చూడొచ్చు. సో గది మొత్తానికి. సో ఇంకా క్లియర్గా మాట్లాడేసుకుంటే యాక్టింగ్ అంటే అందరిది బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో 1 hour దాకా నాకంటే క్రేజీగా ఉంది, టాక్ కన్నా మంచిగా ఉంది కదా రబ్బా, టాకే ఇంత దారుణంగా వచ్చింది, బాగుంది కదా అన్న ఫీలింగ్ అయితే నాకైతే డెఫినెట్లీ కలిగింది. ఇంకా 1 hour అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం నిద్ర లాగుతుంది, నిద్ర వస్తుంది, ఇంద్ర ఇంత సాగదీస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో ఇంకా సెకండ్ హాఫ్లో అంటూ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇస్ క్రేజీ గైస్. యాక్చువల్లీ మంచిగా ఉంది సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్లో అంటూ చాలా ట్విస్ట్స్ ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా అయితే ఉంది. సో అన్నీ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం మంచిగా అయితే ఉంది. సో ఈ మూవీకి ఇంతమంది పోతున్నారు, ఈ మూవీకి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయంటే మేబీ దట్స్ ఏ రీజన్ ఆఫ్ ది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సో మొత్తానికి అయితే నా రివ్యూ ఇది. ఇంకా నా రేటింగ్ అడిగితే ఎంత ఇస్తావు బ్రో అంటే ఐ విల్ గివ్ 3.8 బ్రో, దట్స్ ఇట్. సో డార్లింగ్ ఫ్యాన్గా నేనైతే డిసప్పాయింట్ అయినా, కానీ డార్లింగ్తో కాదు మూవీతో డిసప్పాయింట్ అయినా. డార్లింగ్ యాక్టింగ్ అంటే ఇరగదీసిండి, ఇంకా మంచిగా అయితే నేను డార్లింగ్ది. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకంటే సెకండ్ మూవీ నాది డార్లింగ్ది. ఫస్ట్ నేను సాహో చూసిన నా లైఫ్లోనే ఫస్ట్ మూవీ అది థియేటర్లో, కానీ ఇది సక్రమంగా చూడలే. ఈ మూవీ డార్లింగ్ని బిగ్ స్క్రీన్ మీద చూసంటూ నాకంటూ చాలా హ్యాపీ అనిపించింది. సో ఐ ఎంజాయ్డ్. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అంటూ ఈ మూవీకి అయితే వెళ్తే కొంచెమైనా వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే డార్లింగ్ కోసమైనా వెళ్తే సో మన డార్లింగ్ చూసి మన ప్రభాస్ గారిని చూసి కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు అతని యాక్టింగ్కి, అతని దానికి. సో గదిగేసి మొత్తానికి ఇంకా డీప్ రివ్యూ మన సుకృత్ లక్కీ ఇస్తారు. అండ్ అలానే జక్కా గోపాల్ రెడ్డి ఒక చిన్న ఒపీనియన్ అతనిది కూడా ఉంటుంది. హలో జక్కా గోపాల్ రెడ్డి, మనతోటి ఫస్ట్ టైం మూవీకి వచ్చినాం అంటే మనం ఇద్దరం తోటి. సో మూవీ ఎలా నింది? మూవీ పర్లేదు బ్రో, బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఈ ఇంటర్వెల్ కంటే ముందు ఒక 20 ఇది బాగానే ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ. ఆ తర్వాత ఇది ఇంటర్వెల్ కంటే ఒక 20-15 minutes కంటే ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది బ్రో, సూపర్గా ఉంది. అందులో వచ్చే నేను చెప్పకూడదు ఆ ఫ్లాష్ బ్యాక్ అంటూ, ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. ఇందాక మన చేయకూడదు. ఇందాక మన రిజ్వాన్ బ్రో చెప్పినట్టుగా ఫ్యామిలీతో కలిసి వన్ టైం చూడొచ్చు. కొన్ని చాలా ఇది మామూలుగా సంజయ్ దత్ విలన్కి ఎందుకు మారాడనేది ఒక ట్విస్ట్ ఉంది మామూలుగా, అది కూడా చెప్పకూడదు. బాగానే ఉంది మొత్తానికైతే, బాగానే. ఈ ఇంటర్వెల్ తర్వాత కొంచెం డౌన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ పైకి కొంచెం అప్ చేస్తారు దాన్ని. మొత్తానికైతే వన్ టైం చూడొచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఇది బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో మామూలుగా ఇది వాళ్ళ సంజయ్ దత్ ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు నటిస్తాడు కదా, ఆయన విలన్కి ఎందుకు మారాడు అనేది ఒక సీన్ ఒకటి, అదొక్కటి ట్విస్ట్ అంతే. ఓకే, మీ రేటింగ్ ఏంది మూవీ కోసం? నేను రేటింగ్ అంటే నేను చెప్పలేను, చెప్పి మళ్ళీ నేను డిసప్పాయింట్ చేయలేను. నేను రేటింగ్ అంటే ఎంత ఇవ్వగలరు? 3.2. అది ప్రభాస్ కోసం. ఇంకా డీప్ రివ్యూ మన సుకృత్ లక్కీ. సో డీప్ రివ్యూ కోసం నేను వచ్చాను రాజా సాబ్ మూవీది. మూవీ ఎలా ఉందంటే నాకంటూ ఓకే అనిపించింది. సోషల్ మీడియాలో నిన్న ప్రీమియర్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రీమియర్స్ నుంచి నిన్న వన్ డే షో, ఒక్కరోజు షో ఎలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అంత దారుణంగా అయితే లేదు. దయచేసి నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు దయచేసి ఆపేయండి. ఫుల్ రివ్యూలో వెళ్దాం. సింగిల్ స్టోరీ లైన్ ఇంతే. బామ్మ కోసం మనవడు
తాతని వెదికే ప్రయత్నంలో ఎలాంటి ఆపదను ఎదుర్కొన్నాడు, దాని నుంచి సాధించి ఎలా బయటకు వచ్చాడు. ఇదే మూవీ ఒక చిన్న ప్లాటు, చాలా బేసిక్ థింగు. దీన్ని ఎగ్జిక్యూషన్లో మారుతి గారు ఎలా తీసుకొచ్చారు, దాని తర్వాత యాక్టర్గా ప్రభాస్ ఎలా పాస్ అయ్యాడు, దాని తర్వాత దాని అన్నీ డీప్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేస్తే, ఫస్ట్ ప్రభాస్ అన్న, ఆయన యాక్టింగ్, ఆయన హ్యాపీ థింగ్స్, జోవియల్ థింగ్స్ కానీ చాలా బాగా పండింది, చాలా బాగా నవ్వించడానికి ప్రయత్నం చేశారు. సో ఒక్క 3-4 సీన్లో పేలింది, ఇంకా మొత్తం మూవీని ఆయన భుజం మీద వేసుకొని నడిచేది కాదు, ఒక గుర్రం మీద వేసుకొని పరిగెత్తించే ప్రయత్నం చేశారు. హోప్ అది వర్కౌట్ అయింది ఒక్క స్టేజ్కి. ఇంకా దాని తర్వాత సపోర్టింగ్ యాక్టర్స్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళకి బాగానే చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమన్ అన్న, ఓకే గుడ్, బీజిఎం బాగుంది, గుబి సౌండ్ కొంచెం తగ్గించేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఓజీ కన్నా ముందు మూవీ నుంచి సౌండ్ మిక్సింగ్లో ఆయన ప్రాబ్లమే ఇది. సో బీజిఎం అయితే ఓకే గుడ్ అనిపించింది. దాని తర్వాత టెక్నికలిటీస్ మాటే లేదు, విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ట్రీట్ చాలా బాగుంది. కొన్ని చోట్ల అలా మిస్ అయింది కానీ బట్ గుడ్, బాగుంది. దాని తర్వాత 40 minutes ప్రీ క్లైమాక్స్ ఉంది కదా, అది మాత్రం హైలైట్ ఉంది. సో ఇది వచ్చేసి నా పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే, ఇక్కడ 3 హీరోయిన్లు, వాళ్ళని కానీ ఎడిటింగ్లో లేపేస్తే కానీ మూవీకి ఎలాంటి ఫరక పడదు. సో అలా ఉండింది, ఏమి అనవసరమైన లవ్ ట్రాక్స్, సాంగ్స్, దాని తర్వాత ప్రభాస్ ఎంట్రీ వల్ల వచ్చే నాన్ సింగ్ సాంగ్స్ అవన్నీ లేపించేసి ఊరికి స్టోరీలో వెళ్ళిపోయి, ఆ తర్వాత ఆ మూవీని స్టోరీ బిల్డింగ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి మూవీ ఇంకా బాగా చాలా పేలేది. ఇంకా ఆ తాత క్యారెక్టర్ ఎందుకురా లేపేశారు, ఆ తాత వచ్చే రోలు దాన్నే మూవీలో ప్రమోట్ చేశారు, టీజర్లో పెట్టారు, ట్రైలర్లో పెట్టారు, పోస్టర్స్లో పెట్టారు, సెకండ్ ట్రైలర్లో కూడా పెట్టారు. మళ్ళీ ఆ తాత సీన్ లేకుండానే ఉంది కదరా. ఆ ఫ్లోర్ ఫైట్ కోసమే నేను ఎదురు చూసాను, ఆ ఫ్లోర్ ఫైటే రాలేదు. ఇంకా దాని తర్వాత ముసలి ఫైట్ నచ్చింది. దాని తర్వాత ఇది జైంట్ ఫైట్, దాని కూడా నచ్చింది. దాని తర్వాత ఇది కాళికాదేవిది రెఫరెన్స్ తీసుకుని 7 చక్రాల ఫైట్, అది కూడా నచ్చింది. సో ఇవన్నీ కలుపుకుంటే రాజాసాబ్ మూవీని చూడొచ్చా అంటే, మన విప్స్ అఫీషియల్ ఛానల్ నుంచి అందరూ ఒకసారి చూడొచ్చని మేము అంటాం. ఎందుకంటే రెడ్ సిగ్నల్ అయితే ఈ మూవీకి మేమైతే తలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ ఒకసారి చూసే విధంగానే ఉంది. దయచేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన టెక్నికాలిటీస్ చాలా బాగా ఖర్చు పెట్టారు. అవును, మన మారుతి గారు అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయినారు. దయచేసి ఈ ఒక్క మూవీ వల్ల ఆయన్ని దయచేసి డిగ్రేడ్ చేయకండి. దీనికన్నా ముందు వచ్చిన భలే మగాడివై, ప్రతిరోజు పండగ కానీ ఎంత బాగా కామెడీని పండించేశారు. దీంట్లో కొంచెం రిస్క్ తీసుకొని ఒక హ్యాండ్ పై వేసి ప్రభాస్ అనే కొంచెం సీరియస్నెస్ తీసుకొని చేశారు. సో అన్ఫార్చునేట్లీ ఇది అప్ టు ద మార్క్ రీచ్ అయ్యలేదు. సో హోప్ నెక్స్ట్ ఏదైనా మూవీ ఆయన తరపు నుంచి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తాం సార్. మీరు మీ కాన్ఫిడెన్స్ని కోల్పోకండి. ఇంకా మూవీ రివ్యూ ఇంతే గైస్. సో మూవీ రివ్యూ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి జననాయకన్ మూవీ ఇది వచ్చేసింది, క్లియరెన్స్ వచ్చేసింది కోర్టు నుంచి. యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయమని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత మూవీ రిలీజ్ డేట్ ఇంకా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఐ థింక్ 14th or 15th మేబీ రావచ్చు అనుకుంటున్నాను. వస్తే దానికి కూడా వెళ్తాను, ఆ రివ్యూ కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన తిలక్ వర్మ T20 సిరీస్, న్యూజిలాండ్ సిరీస్ మొత్తం నుంచి అవుట్ అయినారు అని వార్తలు అఫీషియల్గా వచ్చేసింది. రిప్లేస్మెంట్ కానీ ఇంకా ఇది రాలేదు. సో ఇదే ఎవరినైనా రిప్లేస్మెంట్ చేస్తారా, లేకుంటే అదే 14 మెంబర్స్ స్క్వాడే అలాగే తీసుకొని పోతారని చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది నిన్న ముంబైతో. సో ఆమె ఆల్రౌండర్, నాది పేరు గుర్తు రావట్లేదు, దయచేసి క్షమించండి. 60 runs కొట్టింది ఆమె. సో 7 balls 22 runs కావాల్సిన టైంలో ఫస్ట్ 2 balls డాట్ అయినా కానీ తర్వాత బౌండరీలు కొట్టి గెలిపించింది. ఎస్, ఇలాగే మన ఆర్సీబీ ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ, సో
నెక్స్ట్ వచ్చే సంక్రాంతిస్ మూవీ అన్నీ చాలా బాగా ఆడాలని కోరుకుంటూ ఈ రివ్యూని ఎండ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసి మన జంగమ గోపాల్ రెడ్డి అంకల్ ఇస్తాడు. సో ఆయన్ని వెల్కమ్ చేద్దాం. సో గైస్ చూసారుగా మా వీడియోస్ చూసారుగా. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కంటెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.